ప్రచారాలు బాగానే జరుగుతున్నాయమ్మా. ఎవరికి వేస్తారు ఓటు? మేమా నవీన్ యాదవ్ అమ్మా. ఎందుకని? నాకు రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు వచ్చింది ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి. కానీ డబుల్ బెడ్రూమ్కి పెట్టినా రాలేదు. ఉన్న వాళ్ళకి ఇచ్చారు టీఆర్ఎస్లో. వాళ్ళ పార్టీలు ఎవరు తిరిగినారు వాళ్ళకే ఇచ్చినారు, కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటే అప్పుడు 10 ఏళ్ల క్రితం బాగుందా, ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల తర్వాత బాగుందా? ఇప్పుడు ఇంకా పర్వాలే. ఇప్పుడు చేస్తున్నారు కదా రోడ్లు, అవి చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి మేడం. వస్తురా రోజు? రోజు వస్తున్నారు. ఎవరికి వేస్తారు మీరు ఓటు? ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుందమ్మా అలాగే వేస్తాం కదమ్మా. ఎవరిది బాగుంది అనుకుంటున్నారు? మన హస్తం గుర్తే కదమ్మా బాగుంది. అంతేనా? రేషన్ బియ్యం అని, సన్న బియ్యం అని, అది గ్యాస్ బండ దానికని అన్నీ చేశారమ్మా. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే హస్తం గుర్తు మాకు 2500 రాస్తానన్నారమ్మా. ఇందిరమ్మ ఇల్లు కూడా రాస్తామన్నారు. మళ్ళీ ఆయనే రావాలమ్మా. మళ్ళీ హస్తం గుర్తే గెలాలమ్మా. ఎందుకు ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు పాలించింది, అప్పుడేం డెవలప్మెంట్స్? అప్పుడు కొంతమందికి ఉన్న వాళ్ళకే ఇల్లు రాశారమ్మా. వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇల్లులు రాశారమ్మా. మాలట్లు లేని వాళ్ళు పేదవాళ్ళని చూసి రాయాలి కదమ్మా. మేము ఏదో ఒక 10 రూపాయలు 20 రూపాయలు కష్టపడుకొని అద్దెలు కట్టుకుంటున్నామమ్మా. అద్దెలే కట్టమంటారా, మమ్మల్ని తినమంటారా? ఎవరికి లేవో వాళ్ళకి చూసి రాయాలి కదమ్మా కేసీఆర్ గారు. అలా లేదమ్మా, ఉన్న వాళ్ళకే ఇల్లులు రాశారమ్మా. మాలాంటి పేదవాళ్ళకి ఏమీ రాయలేదు మేడం. అంటే ఏ పరిపాలన వచ్చింది మీకు? మాకు హస్తం గుర్తు పరిపాలన నచ్చింది. ఓటుకు డబ్బులు ఇస్తారన్నారు. కాంగ్రెస్కి పీఏడీపీకి అంటున్నారు. ఏమీ లేదు, ఇల్లు లేదు, వాకలే లేదు, ఏమి లేవు. ప్రతి సంవత్సరం వేస్తనేమన్నారు. ఇలా పని చేసుకొని బతకడం తప్పట్లేదు. ఏమో మీ వాళ్ళు తోసిన కాడికి అందరూ అనుకుంటున్నారు డబ్బులు ఇస్తారు అంటున్నారు. ఏమీ లేదు. ఏమో మరి తీసుకున్న వాళ్ళు కూడా ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఎంత ఇస్తున్నారు. ఓటు ఏమోనమ్మా ఎవరికేమో అసలు దీనికే అలాగని కాదు, దీనికే ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. కానీ మాకు ఏ ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆధార్ కార్డు ఇక్కడే, రేషన్ కార్డు ఇక్కడే, అన్ని ఇక్కడే. పోయిన సంవత్సరం ఏం తీసుకెత్తానన్నారు, అప్పుడు రాసేసాం లేవన్నారు. ఈ సంవత్సరం ఓటు అయిపోయాక ఇంకెందుకు ఇస్తారో, ఎవరితో నాలేపోతారు కదా, ఎవరో కనపడరు. ఇంకా 500 గ్యాస్ వస్తుందా? వస్తుందా? కరెంట్ బిల్లు అన్ని వస్తున్నాయి. బస్ ఫ్రీ కూడా మేడం, లేడీస్ కి అన్ని చేస్తున్నారమ్మా. పరిపాలన అయితే బాగుంది. రేవంత్ రెడ్డి గారు మస్తు చేస్తున్నారు. అలాగే ఎప్పుడు చెయ్యాలి, ఆయన్ని వేసి గెలిపించుకుంటాం. మాకు ఒక ఇల్లు రాయాలమ్మా. ఇందిరమ్మ ఇల్లు స్లిప్పులు ఇచ్చారు, ఆ స్లిప్ దాచుకున్నాం. ఇల్లు రాస్తామన్నారు, ఎప్పుడు రాస్తారో మరి. ఆర్దయ్య మేమందరం ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పనిచేసి బతికిన వాళ్ళు. ఇక్కడే ఓట్లు కూడా ఉన్నాయి మాకు. ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడే. మాకు కొంచెం ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ మమ్మల్ని చూడాలమ్మా. 2500 పింఛను అది మాకు రాయాలమ్మా. కొంచెం లేడీస్ని చూసుకోవాలమ్మా రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్స్ ఎప్పుడు? 11th నవంబర్. డెవలప్మెంట్ ఎలా ఉంది? ఓకే. అంటే ఇప్పుడు ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్. ఎందుకని? నాకు ఇష్టం. ఎట్లా అంటే ఏమన్నా డెవలప్మెంట్స్ చేసినారనా లేకపోతే ఎట్లా? చేశారు అనుకుంటున్నా, ఇంకా ఫ్యూచర్లో చేయగలుగుతారు అనుకుంటున్నాను. అంటే గత 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది 10 సంవత్సరాలు. సో అప్పుడు డెవలప్మెంట్ బాగుందా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఎట్లా డెవలప్మెంట్ ఇక్కడ జూబ్లీస్ ముఖ్యంగా ఇక్కడ ఎట్లా ఉంది డెవలప్మెంట్ అనేది? ఇప్పుడు బెటర్ అని అనుకుంటున్నాను. ఎలక్షన్లు ఎప్పుడన్నా డేటు? 11వ తారీఖు అంటున్నారు కదా. అంతేనా? ఎట్లా నడుస్తున్నాయి ప్రచారాలు? పెద్దగా నేను బయటికి వెళ్ళను, వాచ్మెన్ పని చేసుకుంటూ ఉంటాము. ప్రచారం అంటూ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు పెద్దగా ఓట్లు లేవుగా అమ్మా ఇక్కడ. నాకు ఏం చెప్పొస్తుంది బయటికి వెళ్తే, ప్రచారానికి బయటికి వెళ్తే. ఓట్లు లేకపోయినా మనము ఇక్కడ పరిపాలన ఎట్లా ఉంది, డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది కదా. అట్లా ఎట్లా ఉంది అంటే అధికార పార్టీదే ఉన్నట్టుగా అనిపిస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు 11వ తారీఖు ఉన్నాయి, మంగళవారం. ఓటు ఎవరికి వేస్తారు? మేము ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్కే వస్తాం. ఎందుకన్నా? ఎందుకంటే మా కేసీఆర్ చాలా చేశాడు 10 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ వచ్చి 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ అమలు చేశారు, అది కూడా ఫ్రీ బస్ ఒకటే. ఇంతవరకు గ్యాస్ 500 రాలేదు.
ఇంకా ఏది రాలేదు, ఏ గ్యారంటీ అమలు కాలేదు. ఒక బస్సు ఫ్రీ బస్సు ఒకటే నడుస్తుంది. ఎందుకు రేషన్ కార్డులు ఇస్తామనే రాలేదండి, మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు సన్న బియ్యం రావట్లేదు, ఇప్పటిదాకా రావట్లేదు. ఈ రోజు కూడా రాలేదు మాకు రేషన్ బియ్యం, సన్న బియ్యం అనేది. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు ఒక ఫ్రీ బస్ ఒకటే నడుస్తుంది. అది కూడా ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్సులో 50 మంది ఎక్కే బస్సులో 100 మందిని ఎక్కించి యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారు. అది సో ఇప్పుడు ప్రచారాలు అయితే ఎట్లా జరుగుతున్నాయి? ప్రచారాలు బాగానే జరుగుతున్నాయి. ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు? మేమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం. మీరు కోరుకుంటున్నారు? అంతే. మేము కావాలంటే ప్రేయర్ కూడా చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. బీఆర్ఎస్ఏ గెలవాలి. మాకు కాంగ్రెస్ వద్దు, ఈ కాంగ్రెస్ పాలన మాకు వద్దే వద్దు, మాకు బీఆర్ఎస్ పాలనే కావాలి. మీరెవరికి వేస్తారు ఓటు? కాంగ్రెస్ నా ఓటు. ఎందుకని? అంతే. అందులో 60,000 ముంచిండు అయినా కూడా పర్లేదు, ఇస్తా అన్నాడు కదా, వస్తాయి, వెయిట్ చేయాలి. మా వాడు చెప్తాడు. ఎలక్షన్లు ఎప్పుడు? ఎలక్షన్ 11 తారీఖు. 11 తారీఖే. ఎట్లా జరుగుతున్నాయి ప్రచారాలు? తీసుకురాలితే ఓటు ఇప్పుడు ఉన్నాయి కదా మంగళవారం. ఎప్పుడు? మంగళవారమా? ఓటు తేదీ బాగానే గుర్తుంది. ఎవరికి వేస్తున్నావు ఓటు? ఇంకా వేయలేదు, ఇంకా వేయాలి. అదే ఆ రోజు ఎప్పుడు వేస్తున్నావు అంటుంది. ఎవరికి వేస్తున్నావు? ఇంకా టైం ఉన్నది. ఇంకా ఎవరికి వేస్తున్నావు? ఒక ఆలోచన లేదా? వేసినా ఆలోచించినా కానీ అప్పటికే వేస్తా. కానీ ఎక్కడ బయటకి కుదరాలి అక్కడే ఎక్కువ. కుదురుతాయి. అంతేనా? అంటే నవీన్ యాదవ్కి వేస్తావా, బీఆర్ఎస్కి వేస్తావా? ఎట్లా? ఎక్కడ కుదరాలి అక్కడనే కుదురుతాయి. ఇక డెవలప్మెంట్లో ఎట్లుంది మళ్ళీ? అది ఎలా ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు చేస్తలేరు. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలన బాగుందా, లేకపోతే ఇంతకు ముందు ఉన్న 10 సంవత్సరాల పరిపాలన బాగుందా? నేను ఏమంటున్నా, అది చూస్తే తెలుస్తుంది, చూడండి చేయలేము కదా. అరే 10 ఏళ్ళు చూసినావు కాక, 10 ఏళ్ళు చూసినావు, మళ్ళీ మన 2 ఏళ్ళు అది చూసినావు. నేను ఏమన్నా ఇంకా టైం ఇప్పుడు ఇంకా ఎంగుంది ఉంది కదా, ఇంకా టైం ఇంకేముంది? అరే ఇంకా ఉంది కదా. నువ్వు మొత్తం మీద డిసైడ్ అయినావు ఎవరు కొట్టేస్తున్నాడో చెప్పొద్దని. అట్లా అట్లా చెప్పరాదు కదా, ఇష్టప్పుడు వేయాలి. అది పరిపాలన ఏది బాగుంది అని అడుగుతున్నాం. అది నేను ఏమంటున్నా, ఇంకా టైం ఉంది కదా, అప్పటిదాకా టైం వేసి వేస్తాం. అంతకుముందు 10 ఏళ్ళు పరిపాలించినారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఎట్లా ఉంది? ఇక్కడ బాగానే ఉన్నది, బాగానే ఉంది. ఈ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఇప్పుడు ఎట్లుంది? అది నేను చెప్తలేను కదా, దానికి సమాధానం చెప్తలేను కదా. ఇంకా నేను అది టైం వేసేటప్పుడు వేస్తా, అది ఎక్కడే అక్కడ వేస్తా. నువ్వు ఎవరికి వేస్తావు అని అడుగుతలే. నువ్వు నువ్వు ఎందుకని? మాకు టీఆర్ఎస్ కేసీఆర్ అంటేనే ఇష్టం. మాకు మంచి చేసిండు, చాలా తీసుకొచ్చిండు. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీ చేసిండు? అందులో ఏదైనా 6 గ్యారంటీలో చేసిండు ఏమైనా? ఏమో మాకు చేయలే, మరి మాకైతే చేయలే. మాకు తెలిసినంత మట్టుకి కేసీఆర్ గారు 99% ఆయననే చేసిండు. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ ఏం చేయలేదు, అందుకే మేము బీఆర్ఎస్కే వేస్తాం. తెలంగాణ. ఓ జై కేసీఆర్, జై తెలంగాణ. వచ్చిందా అసలు అందులో? జై కేసీఆర్, జై తెలంగాణ. ఎవరికి చెప్తాం కదా, ఎందుకు చెప్తాం? చెప్తాం అలా చెప్తాం ముందు. అంతేనా? అంటే ఎవరికి వేస్తున్నారు? అంటే మీకు వచ్చిన కాంచి ఏది డెవలప్మెంట్ ఉంది? ఏది డెవలప్మెంట్ అంటే అంతకేం కనిపించట్లేదు ఇప్పుడే. చూడాలి, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా ఒకటి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేసింది? బాగానే ఉంది, పర్లేదు ఆ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కేసీఆర్ అది ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఈయనకు ఉంది కదా, చూద్దాం. అంటే ఇప్పుడు మీరు ఎవరికి వేస్తున్నారో చెప్పారంటారు? అడగకూడదు, మేము చెప్పకూడదు. అంతేనా? ఎలక్షన్ డేట్ అయితే బాగా గుర్తుంది. ఎల్లుండేనా? వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు. అయితే బాగా గట్టిగా ఉంది. అయితే మామూలుగా ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. ఏ పార్టీ వాళ్ళు వస్తారు ఎక్కువ? ఈ 3 పార్టీలు వస్తున్నాయి. బీజేపీ వస్తుంది, కాంగ్రెస్, టీఆర్ఎస్. అవి మాకేంటి అంటున్నారు. ఏం చేస్తారో తెలీదు. ఏ షాపు లేదు, అలాంటివి ఏమి లేవు. మనకుగా చేసేది ఏమి లేదు. మొత్తం అందరికీ చేస్తే చాలు, అంతే చాలు. అందరితో పాటు మనకు కూడా అంతే. అయితే సీక్రెట్ చెప్పారా మరి? లేదు, మీరు అడగొద్దు, మేము చెప్పదు. ఎందుకనంటే బాగా ఇదిగా ఉంది కదా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో మీకు ఏదైనా ఒక గ్యారెంటీ అందిందా? రాలేదు. ఒక్కటి కూడా? ఇప్పుడు వచ్చినాయి. ఏమొచ్చింది? రేషన్ కార్డు వచ్చింది, ఫ్రీ కరెంట్ బిల్లు లేదు. ఫ్రీ బస్ ఒకటి ఉంది. ఫ్రీ బస్ ఉంది కానీ యూజ్ చేసుకో, మాకు అంత బయటకు వెళ్ళేది లేదు, ఇక్కడే
గ్యాస్ కూడా 500కే అన్నారు కదా, ఇవ్వలేదు ఇవ్వట్లేదా? ఇవ్వలేదు. రేషన్ కార్డు ఒకటే అందింది ఈ ప్రభుత్వంలో. ఆహా. సరే. ఎలక్షన్ 11 తారీఖు కదా, ఎట్లా జరుగుతున్నాయి ప్రచారాలు? ప్రచారాలు బాగా నడుస్తున్నాయి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము నవీన్ అన్నకి. ఎందుకన్నా? మాకు ఇప్పుడు అధికారంలో ఉంది కదా ఇప్పుడు అన్న, ఇప్పటి నుంచి మాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. నవీన్ అన్న ఉన్నాడు అధికారంలో ఉందని నవీన్ యాదవ్ లేదు, అధికారం అని కాదు, అధికారం లేక ముందు నుంచి మాకు తెలుసు. అంటే డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. సో అప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు 2 ఇయర్స్ ఇప్పుడే బాగుంది. అంటే ఏమేమి మంచిగా ఉన్నాయి? బాగుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఇప్పుడు అన్నీ చేస్తుంది ఇక అన్న. ఇప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు 2 ఇయర్స్ ఇంకా 2 ఇయర్స్ ఉంది కదా, 2 ఇయర్స్ చేస్తాడు అన్న. ఇచ్చిన హామీలు మొత్తం చేస్తాడు, కానీ వీళ్ళు ప్రజలు నమ్మరు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినారు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అందులో మీకు ఏదైనా పథకం అందిందా? 6 గ్యారెంటీల్లో ఒకటి ఇల్లు అందింది, ఇల్లు ఒకటే అంతే. ఇంకా వేరే ఫ్రీ కరెంటు, రేషన్ కార్డు కూడా అందింది, ఫ్రీ కరెంట్ కూడా అందింది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఉన్నాయి కదా పథకాలు ఇంకా అన్న. అయితే పక్కా ఓటు ఎవరికి? నవీనానికి ఇస్తాం. ఇక నవీన అంటే లేదు, చేయలే. ఇండిపెండెంట్గా నిలబడ్డాడు కదా పోయిన ఎలక్షన్లో. ఎవరు? మన యాదవ్. అప్పుడు నాకు తెలియదు అది, అప్పుడు తెలియదు నాకు. నాది వికారాబాద్.